సన్ గాడ్, నికా, జాయ్ బాయ్, లుఫీ. లేటెస్ట్ ఎపిసోడ్లో వెగపంక్ ఇలా అనౌన్స్ చేస్తాడు, 900 సంవత్సరాల ముందు ఒక బౌంటిఫుల్ అండ్ అడ్వాన్స్డ్ కింగ్డమ్లో జన్మించాడు. తన దగ్గర స్ట్రెచ్చింగ్ పవర్ ఉండేది, యాజ్ సేమ్ యాజ్ సన్ గాడ్ నికా ఆఫ్ ఎల్బా. ఈ మాట విన్న తర్వాత చాలా మందికి కన్ఫ్యూజన్ అనేది అవుతుంది. చాలా మంది వచ్చేసి జాయ్ బాయ్ అండ్ నికా ఇద్దరు డిఫరెంట్ అని చెప్తున్నారు. కానీ మనకి వన్ పీస్ లో లుఫీ ఈజ్ సన్ గాడ్ అండ్ జాయ్ బాయ్ అని చెప్పడం అయితే జరిగింది. అండ్ దీని నుంచి చాలా మందికి కన్ఫ్యూజన్ కూడా ఉంది. అండ్ వెగపంక్ ఎర్త్క్వేక్ కూడా వస్తుందని చెప్తాడు. దీని నుండి కూడా చాలా మందికి కన్ఫ్యూజన్లో ఉన్నారు. ఈ వీడియోలో మనం A to Z అంతా క్లియర్గా మాట్లాడుకుందాం. ఎందుకంటే దిస్ వీడియో ఈజ్ ఆల్ అబౌట్ చాప్టర్ 114. ఇంకా లేట్ చేయకుండా మనం చాప్టర్ని అయితే స్టార్ట్ చేసేద్దాం. చాప్టర్ స్టార్టింగ్లోనే మన వెగపంక్ మెసేజ్ని అందరూ సీరియస్గా వింటూ ఉంటారు. అవర్ వరల్డ్ ఈజ్ గోయింగ్ టు సింక్ ఇన్ టు ది ఓషన్ అని అంటాడు. అండ్ మనం మరీన్స్ హెడ్ క్వార్టర్స్లో చూస్తాము. మరీన్స్ అందరూ షాక్ అవుతారు. అండ్ మనం చూస్తాము అకాయిను రియాక్షన్. ఎస్ గైస్, ఇక్కడ అకాయిను చాలా కోపంగా కనిపిస్తూ ఉంటాడు. ఈ ప్యానల్ చూసిన తర్వాత అకాయిను కొంచెం డిఫరెంట్గా కూడా కనిపిస్తున్నాడు. డోంట్ నో వై, ఎందుకంటే ఈ ప్యానల్ చాలా కన్ఫ్యూజన్గా ఉంది. కానీ అకాయిను మాత్రం సంథింగ్ రియలైజ్ అవుతున్నాడు. మనం క్లియర్గా అయితే చెప్పలేము గైస్, ఐదర్ బికాస్ ఆఫ్ వెగపంక్ ఆర్ వరల్డ్ గవర్నమెంట్. అండ్ ఆన్ ది అదర్ సైడ్ మనకి డ్రాగన్ గురించి కూడా తెలుసు. తను ఫస్ట్ మరీన్లో ఉండేవాడు, తర్వాత తను పైరేట్ అయ్యాడు. ఇక్కడ డ్రాగన్ అండ్ అకాయిను ఏజ్ సేమ్ ఉండవచ్చు ఐ గెస్. అండ్ వాళ్ళు మంచి ఫ్రెండ్స్ కూడా అయ్యే ఛాన్స్ ఉంది. బట్ డ్రాగన్కి వరల్డ్ గవర్నమెంట్ గురించి ముందే తెలుసు. అండ్ తను రియలైజ్ అయ్యి పైరేట్ అయిపోయాడు. అండ్ మీరు అబ్జర్వ్ చేసి ఉంటే అకాయిను లుఫీని ఎప్పుడు లుఫీ అని పిలవడు, ఎందుకంటే తను ఎప్పుడు డ్రాగన్ వాళ్ళ కొడుకు అని పిలిచేవాడు. సో ఇట్స్ పాసిబుల్ లైక్ డ్రాగన్ అండ్ అకాయిను వెరీ గుడ్ ఫ్రెండ్. అండ్ నేను ఇక్కడ ఏం చెప్పాలని అనుకుంటున్నా అంటే అకాయిను రియలైజ్ అవుతాడు దట్ డ్రాగన్ వాస్ కరెక్ట్. మీకు ఈ ప్యానల్ చూసిన తర్వాత మీ ఒపీనియన్ని కామెంట్ చేయండి. అండ్ వెగపంక్ మెసేజ్ విన్న తర్వాత అందరూ వేరే వేరే రియాక్షన్స్ని మనం చూస్తాము. కొందరు ఈ మెసేజ్ని లైట్గా తీసుకుంటారు, మొత్తం ఈ మెసేజ్ని కామెడీ అనుకుంటున్నారు. అండ్ వాటర్ 7లో మనం పోలీ రియాక్షన్ చూస్తాము. అండ్ అక్కడ తను చెప్తాడు లైక్ వెగపంక్ మన వాటర్ 7 గురించి చెప్తే నేను నమ్మేవాడినేమో, బట్ హీస్ టాకింగ్ అబౌట్ ది ఎంటైర్ వరల్డ్ నీళ్ళలో మునిగిపోతుంది అని. అండ్ మనం చూస్తాము డోఫ్లేమింగోని చాలా టైం తర్వాత గైస్. అండ్ తను ఇలా అంటాడు, దిస్ ఈస్ గెట్టింగ్ బెటర్ అండ్ బెటర్. అండ్ డోఫ్లేమింగో చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు బికాస్ తను ఫైనల్లీ ఫ్రీ అయ్యే ఛాన్స్ ఉందని. అండ్ బ్యాక్ మనం ఎగ్ హెడ్ ఆర్క్లో చూస్తాము. మరీన్స్ వచ్చేసి ఇలా అంటారు, వెగపంక్ ఇంకా అబద్ధాలు చెప్పడం ఆపై. అండ్ మనం చూస్తాము ఆల్ 5 గోరెసెస్ని ఒకే దగ్గర చాలా రిచ్లో ఉంటారు. అండ్ ఇక్కడ మన గుండు గోరెసెస్ చాలా కోపంలో అయితే ఉంటాడు. గాయస్, వీడిని ఎవరైనా ఆపండి గాయస్, లేకుంటే ఒక్క స్లైస్తో మొత్తం ఎగ్ హెడ్ డార్క్ని డిస్ట్రాయ్ చేసేలా ఉన్నాడు. ఓకే, జోక్స్ అపార్ట్. మనం చూస్తాము ఆల్ 5 గోరెసెస్ హెడ్ ఆర్క్లో ఉన్న ప్రతి ఒక్క సైన్స్ లైఫ్స్ని డిస్ట్రాయ్ చేయాలని అనుకుంటారు. నో మ్యాటర్ వాట్, మనం వెగపంక్ మెసేజ్ని ఆపాలని అనుకుంటారు. అండ్ మన వెగపంక్కి కూడా తెలుసు వీళ్ళు ఈ మెసేజ్ని లైట్గా తీసుకుంటారని. సో వెగపంక్ ముందే బ్రాడ్కాస్ట్లో ఒక ప్రెడిక్షన్ చెప్తా అని అంటాడు, దట్ ఈస్ ఎర్త్క్వేక్ వస్తుందని. ఎస్ గైస్, ఇది న్యాచురల్ డిజాస్టర్ కాదు. సో బాయ్స్, ఇది ఆల్రెడీ మన వెగపంక్ ఎప్పుడో రికార్డ్ చేసి పెట్టాడు. సో ఇది మనం ఫ్యూచర్లో చూడము. దీని అర్థం వచ్చేసి మనం ఆల్రెడీ ఎర్త్క్వేక్స్ని చూసాము. ఎస్ గైస్, అండ్ మనం ఒకటే చాప్టర్లో చూసాము, లైక్ వేరే వేరే ప్లేసెస్లో. జస్ట్ లైక్ ఈస్ట్ బ్లూలో చూసాము అండ్ సౌత్ బ్లూలో ఎర్త్క్వేక్స్తో పాటు సునామీ కూడా చూసాము. అండ్ యాజ్ సేమ్ యాజ్ ఫర్ వెస్ట్ బ్లూ. అండ్ అగైన్ సేమ్ థింగ్ గోస్ టు నార్త్ బ్లూ. అండ్ చాప్టర్ 110లో క్లియర్గా చెప్పారు, నో ఎర్త్క్వేక్ ఈజ్ రికార్డెడ్ ఇన్ హిస్టరీ మ్యాచ్డ్ ద వన్ ఫెల్ట్ ఆన్ దట్ డే. ఎస్, వన్ పీస్లోనే ఇది పెద్ద ఎర్త్క్వేక్ అని చెప్పవచ్చు. అండ్ ఇది న్యాచురల్గా జరగలేదు. ఇది అంతా ఈము చేస్తుంది. అండ్ మన వెగపంక్ కరెక్ట్గా ప్రెడిక్ట్ చేస్తాడు. అండ్ దీన్ని విన్న తర్వాత ప్రతి ఒక్కరు వెగపంక్ మెసేజ్ని రియలైజ్ అవుతారు. ఆన్ ది అదర్ సైడ్ సాటర్న్ మాత్రం కోపంలో ఉంటాడు. అండ్ తన ఫేస్ మొత్తం టొమాటో ఫేస్ లాగా అయిపోతుంది. అండ్ తను ఇలా అంటాడు, నేను ఒక మాట కూడా వెగపంక్ నుంచి వినాలని అనుకుంటలేను. అండ్ తను హ్యూమన్ ఫామ్లోకి వచ్చి ల్యాబ్ లోపలికి వెళ్తాడు. ల్యాబ్ నేమ్ వచ్చేసి మదర్ ఫ్లేమ్.
అండ్ మైట్ బి ఇట్ సంథింగ్ రిలేటెడ్ టు సాంజీ. ఒకవేళ మదర్ ఫ్లేమ్ బ్లూ అయితే ఇది సాంజీ అని షూర్గా చెప్పవచ్చు. సాంజీ విల్ గెట్ సమ్ ఇన్సేన్ పవర్ ఇన్ ఫ్యూచర్. ఇది జస్ట్ ప్రిడిక్షన్ మాత్రమే గైస్, ఐఎమ్ నాట్ ష్యూర్ ఆఫ్ ఇట్. అండ్ ఆన్ ది అదర్ సైడ్ సాటర్న్ ప్రతి ఒక్కటిని డిస్ట్రాయ్ చేస్తూ ఉంటాడు. కెన్ నో యూస్. వేగపంక్ బ్రాడ్కాస్ట్ నడుస్తూ ఉంటుంది అండ్ వేగపంక్ చెప్తాడు, నేను 2 సీన్స్ చేశాను. తన ఫస్ట్ సీన్ వచ్చేసి విత్ ప్యూర్ ఇంటెన్షన్ ఎటర్నల్ ఎనర్జీ ఇవ్వాలని అనుకుంటాడు. అండ్ ఆన్ ది అదర్ సైడ్ ఫైనల్లీ మనం చూస్తాము జాయింట్ రోబోట్ నడుస్తూ ఉంటుంది అండ్ మరీన్స్ అటాక్ చేస్తూ ఉంటారు, కానీ తనకు ఇంత చిన్న డ్యామేజ్ కూడా అవ్వదు. అండ్ నెక్స్ట్ మనం చూస్తాము వేగపంక్ స్పీచ్ కంటిన్యూ అవుతుంది. అందులో తను ఇలా అంటాడు, ప్రపంచంలో ఏం జరుగుతుంది అని తెలుసుకోవాలంటే ముందు మనం 800 to 900 years మధ్యలో ఏం జరిగిందో తెలుసుకోవాలి. దట్ మీన్స్ వైట్ సెంచరీ గురించి తెలుసుకోవాలి. అండ్ ఆన్ ది అదర్ సైడ్ ఈమూ సైలెంట్గా వింటూ ఉంటుంది అండ్ వేగపంక్ సెకండ్ గురించి చెప్తాడు అబౌట్ ఆర్కియాలజీ బుక్స్, పోనిగ్లిఫ్స్ అండ్ వీళ్ళ మీద రీసెర్చ్ చేసిన అని చెప్తాడు. బికాస్ గవర్నమెంట్ దీని మీద రీసెర్చ్ చేయొద్దు అని అంటుంది, బట్ మన వేగపంక్ చేస్తాడు. సో వేగపంక్ ని ఫినిష్ చేయాలని వాళ్ళు ఎగ్ హెడ్ ఆర్క్లో వస్తారు అండ్ ఇంకా చెప్తాడు, నేను మొత్తం 100% రీసెర్చ్ చేసిన అని అంటాడు. అండ్ బ్యాక్గ్రౌండ్ లో మనం చూస్తాము లుఫీ వోల్కరీని కొట్టుకుంటూ వెళ్తూ ఉంటాడు అండ్ వోల్కరీకి చిన్న డ్యామేజ్ కూడా కాదు. ఇది చూసిన తర్వాత డ్రాగి అంటారు, చాలు లుఫీ ఇంకా చాలు, ఎంత కొట్టినా వాడికి డ్యామేజ్ కాదు. అండ్ వేగపంక్ ఇలా అంటాడు, ఈ కథ స్టార్ట్ అవుతుంది ఒక స్టార్ 900 years బిఫోర్ ఒక బౌంటిఫుల్ అండ్ అడ్వాన్స్డ్ కింగ్డమ్ లో జన్మించాడు అని. అండ్ వేగపంక్ ముందు ఇలా అంటాడు, తను స్ట్రెచ్చింగ్ చేస్తాడు తన బాడీని సేమ్ యాజ్ సన్ గాడ్ నికా ఆఫ్ ఎల్బాఫ్. అప్పుడు అక్కడ ఉన్న వాళ్ళు తనని జాయ్ బాయ్ అని పిలిచేవారు, ఫస్ట్ మ్యాన్ టు టేక్ టు ది సీ. బికాస్ వన్ పీస్ వరల్డ్ లోనే మన జాయ్ బాయ్ ఈజ్ ద ఫస్ట్ పైరేట్ గైస్. దీనితో మన చాప్టర్ ఫినిష్ అవుతుంది. సో గైస్ ఇక్కడ మనం క్లియర్గా మాట్లాడుకుందాం జాయ్ బాయ్ అండ్ నికా గురించి. ఈ చాప్టర్లో మనకి క్లియర్గా తెలుస్తుంది దట్ సన్ గాడ్ నికా ఈజ్ ఫ్రమ్ ఎల్బాఫ్ అండ్ జాయ్ బాయ్ ఈజ్ ఫ్రమ్ ఎన్షియంట్ కింగ్డమ్. చాలా మందికి సన్ గాడ్ నికా ఒక పర్సన్ అని అనుకుంటారు, బట్ జస్ట్ అది ఒక రిలీజియస్ మ్యాటర్ అని చెప్పవచ్చు. చాలా మంది తను వచ్చి కాపాడుతాడు అని అనుకుంటారు ఎల్బాఫ్ లో. చాలా మంది నికాని వర్షిప్ కూడా చేస్తారు. And here Joy Boy and Luffy is the manifesting of this figure by awakening devil fruit of Nika అని చెప్పవచ్చు. అండ్ ఐ హోప్ ఈ పాయింట్ మీకు అర్థమైందని అనుకుంటున్నా. ఇప్పుడు కూడా కొంచెం కన్ఫ్యూజన్ ఉంటే అండ్ ఒపీనియన్ షేర్ చేయాలనుకుంటే కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో ఈ వీడియో ఇక్కడికే ఎండ్ అవుతుంది. ఒకవేళ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ ఇలాంటి వన్ పీస్ సిరీస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. లెట్స్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.